హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ చూపిస్తున్నాను. అంటే ప్రతిరోజు ఇలానే ఉంటుందని కాదు, ఈరోజు అయితే ఇలా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను. నేను ప్రతిరోజు లేచి ఫ్రెష్ అయిన తర్వాత రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాతనే బయటకు వెళ్తాను. వాటర్ తాగేసేయాలి. మళ్ళీ హాట్ వాటర్ తీసుకోవాలి. ప్లానర్ రాయడం స్టార్ట్ చేశాను. ఈరోజు ఏం వర్క్స్ ఉన్నాయి, ఏం చదవాలి, టైం టేబుల్ అలా రాసేసి ఇంకా హాట్ వాటర్ తాగేశాను. హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అని చెప్పేసి మందార్ పూల్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళాను. రోజు అయితే ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో మా చెట్టుకి. ఈరోజు మాత్రం ఒక 3-4 ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. నాకు అవసరమైనప్పుడు మాత్రం ఫ్లవర్స్ కనిపించవు. అదే అవసరం లేని రోజు మాత్రం ఎన్నెన్ని ఫ్లవర్స్ కనిపిస్తాయో. అలా అని చెప్పి ఇంకా ఫ్లవర్స్ కోసేసి అలాగే కొన్ని ఆకులు కూడా కోసుకున్నాను. పక్కింటి చెట్లో మాత్రం చాలా మందార పూలు కనిపించాయి. ఇంకా ఆంటీ బయట ఉండేసరికి ఇంకా వెళ్ళి ఆంటీని అడిగి ఆ పూలు కూడా కొన్ని కోసేసుకున్నాను. పూలు కోసేస్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి ఆనియన్, మందార పూలు, మందారాకులు, కొంచెం ఆయిల్. వీటన్నిటిని బాగా మిక్సీ పట్టేసి తర్వాత ఆ పేస్ట్ని తలకి రాసేసి ఒక 20 minutes ఉంచేసి హెడ్ బాత్ చేసేయడమే. మా అక్క వాళ్ళ అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇంకా త్వరగా రెడీ అయిపోతున్నాను.
ఇప్పుడే వచ్చాము బబ్బీ బర్త్డేకి. ఇప్పుడు బర్త్డే గర్ల్ని చూపిస్తాను. హాయ్ చెప్పు బబ్బీ, హాయ్ చెప్పు. బబ్లీని బయటికి తీసుకొచ్చి ఏం కావాలో తీసుకో అని అడిగితే ఒక చిన్న బార్బీ బొమ్మ తీసుకుంది. ఇంకా అది తీసుకొని రిటర్న్ అయిపోయాము. మా చెల్లిని క్రిస్మస్ రోజు చూస్తుంటారు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. బబ్బీ గారు డ్రెస్ చేంజ్ చేసేసింది. ఇంకా బబ్బీ వాళ్ళ బాబాయ్ బబ్బీ కోసం అని చెప్పేసి, ఇదేంటి బబ్బీ చెప్పు. డాక్టర్ అంతేనా? డాక్టర్ కిట్ కొనిపించాడంట. ఇది భలే ఉంది చూడడానికి. బబ్బీ ఇది వేసుకో, ఇది వేసుకొని చూ. గోల్డ్కి చూస్తావా నువ్వు? డాక్టర్గా నువ్వు గోల్డ్కి చూస్తావా? సరే చూపించు అటువైపు కదా, చూపించు. హార్ట్ బాగానే కొట్టుకుంటుందా? వెరీ గుడ్. ఇంజక్షన్ టెంపరేచర్ చెకింగ్. అన్ని పెరికేసింది. అది కొట్టు పెట్టేసాను. పెట్టుకో ఫస్ట్. డాక్టర్ లా ఉండాలి. పెట్టుకో. ఇది మళ్ళీ వేసుకోవాలి. స్పెట్స్ పెట్టుకో. వావ్ భలే ఉన్నావు బబ్బీ. ఏమే టెంపరేచర్ సెట్ చేసుకుంటుంది. ఎంత? ఓహో సౌండ్ లేదు. ఫీవర్ ఇప్పుడు లేదా ఉందా? నాకు ఇంజక్షన్ అవసరం లేదు డాక్టర్. ఏం తెస్తాను? నైట్ టైం మరి చిగ్గిలి గంటలు లైట్ ఏది? ఫస్ట్ మనము ఒక బౌల్లో వాటర్ నింపాలి. తర్వాత రామెన్ ఉండిద్దిగా అవి పోయాలి. కాసేపు లాగా విడ్గా. అప్పుడేమో కాస్త కారం పోయాలి. కారం పోసాక కాసేపు మిక్స్ చేస్తా ఉండాలి. కాసేపు అవ్వాక రామెన్ అయిపోయి. అంతేనా? అంత ఈజీయా? అలా బబ్లీతో టైం స్పెండ్ చేసి ఇంకా తినడానికి వెళ్ళాము. మా పెద్దమ్మ వాళ్ళే కుక్ చేశారు. ఎప్పుడు ఇంట్లో ఫంక్షన్ అన్న మమ్మీ పెద్దమ్మ వాళ్ళే స్టార్ట్ చేసేస్తారు కుకింగ్ అనేది. చాలా వరకు మా జ్యోతి పెద్దమ్మ సుజాత్ పెద్దమ్మనే చేస్తారు. ఈరోజు వచ్చేసరికి ఉన్న నాన్ వెజ్లన్నీ వండేసినట్టున్నారు. చికెన్, మటన్, ప్రాన్స్, సాంబార్, కేసర్, ఇంకా బిర్యానీ చేశారు. కేసర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ రోజ్ ప్లాంట్ వచ్చేసరికి మా ఉషక్క పెంచుతున్నారు. ఇంకా ఉన్న ప్లాంట్స్ అన్నీ పెద్ద పెద్దమ్మ పెంచుతారు. మా పెద్దమ్మకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ నుంచి మామిడికాయ చెట్టుకి మామిడికాయలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా పూత బాగానే వచ్చింది. అలా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.